Hi, I am Mohan from Tirupati. Mamata Mohan Health and Financial Solutions. We are do all over India personal loans and based on their eligibility and their requirement. Today we are going to learn about బ్యాంకులు లోన్ ఎలిజిబిలిటీని ఎలా చెక్ చేస్తాయి. లోన్ ఎలిజిబిలిటీలు ఎలా చెక్ చేస్తాయో మీకు సవివరంగా సింపుల్గా ఈజీగా చెప్తాను. చిన్న స్టెప్స్ బై స్టెప్ చెప్తాను. మొదటిగా బ్యాంక్ చెక్ చేసేది మన యొక్క సిబిల్ స్కోర్. ఎవరైతే లోన్స్కి అప్లై చేస్తారో వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేస్తుంది. సిబిల్ స్కోర్ పేమెంట్ అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ లోన్స్ ట్రాక్ రికార్డు, అంటే వాళ్ళ పేమెంట్ హిస్టరీ, ఇలాంటివి కలుస్తాయన్నమాట. సాధారణంగా బ్యాంకు 750 స్కోర్ అబోవ్ ఉన్న వాళ్ళని కరెక్ట్ జెన్యూన్ కస్టమర్ అని, 750 తక్కువ ఉన్న కస్టమర్ని నాన్ ట్రస్టెడ్ కస్టమర్ అని అనుకుంటారు. అందుకే మీ సిబిల్ స్కోర్ని కరెక్ట్గా, అంటే మీ యొక్క లోన్స్ని రీపేమెంట్ చేయడము, మీరు గోల్డ్ లోన్ తీసుకున్నా, క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా దానికి ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఎవరికైనా మనము వాళ్ళ లోన్లకి మనము పూచి ఉన్నా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు లోన్ కడుతున్నారా లేదా, వాళ్ళు కరెక్ట్ టైంకి కడుతున్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఆ బాధ్యత మనకే ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళకి పూచి ఉన్నాం కాబట్టి బ్యాంకరు వాళ్ళు కట్టని సమయంలో మన దగ్గరికి వచ్చి మనమల్నే చెక్ చేస్తాడు, మన దగ్గర నుంచే డిడక్ట్ చేస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మనము తరువాత బ్యాంకర్ చెక్ చేసేది మనం ఇన్కమ్ ప్రూఫ్లో మనం ఎక్కడ పనిచేస్తున్నాము, ఎలా పనిచేస్తున్నాము, ఎంత శాలరీ వస్తుంది, అది కంపెనీ యొక్క కేటగిరీ బి, కేటగిరీ ఏ, కేటగిరీ సి, ఏ కేటగిరీ కింద వస్తుంది, ఇలాంటివన్నీ చెక్ చేస్తారన్నమాట. శాలరీడ్ అయితే శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి చూస్తారు. అంతేకాకుండా ఫామ్ 16 తీసుకుంటారు. ఇలా చాలా డీటెయిల్స్ లోన్ బై లోను, ప్రాసెస్ బై ప్రాసెస్ ఉంటుందన్నమాట. మెయిన్గా చూసేదైతే మనం యొక్క సిబిల్ స్కోరు, రీపేమెంట్ స్టేట్మెంటు, ఇంకా శాలరీడ్ అయితే శాలరీ స్లిప్స్, అదర్ దాన్ శాలరీ బిజినెస్ అయితే మంత్లీ ఇన్కమ్ స్టేట్మెంటు, జిఎస్టీ, ఇంకా ట్యాక్స్ పేమెంటు, ఇలాంటివన్నీ చెక్ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీస్ని చెక్ చేసి బ్యాంక్స్ క్రెడిట్ని చెక్ చేసి మనకి లోన్ ఎలిజిబిలిటీస్ చెప్తారు. ఇది ఈరోజు నేను మీకు అవగాహన ఇవ్వాలనుకున్నాను. థ్యాంక్ యూ. మమతా మోహన్, హెల్త్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్, తిరుపతి, ఆల్ ఓవర్ ఇండియా లోన్స్. థ్యాంక్ యూ.